మీరు చాలా అడ్వాన్స్డ్ కదా అందులో. క్యాట్ ల్యాండింగ్లో వస్తే ఏం కాదు. ఇప్పుడు ఏంటి సార్ మార్షల్ ఆర్ట్స్ మీరు గోడలు పగలగొట్టడం అన్ని బ్రిక్స్, ప్లాంక్, విత్ యువర్ హెడ్ ఆల్సో కదా సార్? హెడ్తో ఐస్ బ్రేకింగ్ అండి, ఐస్ బ్లాక్ ఎలా వీలవుతుంది సార్? ఐస్ అవుతుంది. యూ ట్రైన్, టెక్నికా? యూ ట్రైన్, యూ నో యూ హ్యావ్ టు ట్రైన్. సో డైలీ కొంచెం కొంచెంగా యూ బ్యాంగ్ యర్ హెడ్ ఆన్ ద వాల్, గెట్ ఇట్ హార్డ్. బేసిక్లీ కరాటే ఏంటంటే ఎవరికైతే బాడీ అంటే సన్నగా ఉన్నారో ఆర్ లావుగా ఉన్నారో వాళ్ళకి చేతులు కాలు పని చేయకపోతే వాళ్ళకి బాడీలో ఉన్న ఒక పార్ట్ని మన వెపన్ కింద తయారు చేస్తాం. వెరీ ఇంట్రెస్టింగ్. లేడీస్ ఉన్నారండి, లేడీస్ సారీస్ కట్టుకుంటారు. సో దే కాంట్ లిఫ్ట్ యర్ లెగ్ కదా. సో ఎట్లా డిఫెండ్ చేస్తారంటే హ్యాండ్స్, దెర్ ఆర్ సో మెనీ పార్ట్స్ ఇన్ ద హ్యాండ్. ఎల్బో ఇస్ దేర్, knuckles are there, then so many head undi, then this part is there. So all these things they make it hard. That is the weapon, because they can't. There are certain ladies who can lift the leg also. అంటే చూరిదార్ వేసుకొని ప్యాంట్ వేసుకొని చేసుకుంటారు. అట్లా వేరియస్ ఫార్మ్స్. సో మాదేంటంటే టోటలీ కండిషనింగ్ ద బాడీ టు టేక్ ద బ్లో అండ్ టు గివ్ ద బ్లో. మన ఏంటంటే యూ షుడ్ బి రెడీ టు టేక్ ద బ్లో. దెబ్బలు డెఫినెట్గా తగులుతాయి, ఫస్ట్ తగిలిన తర్వాత కదా మనం అటాక్ చేసేది. సో దెబ్బలు కొట్టినా అది తీసుకోవడానికి క్లాస్లో ట్రైనింగ్ ఉంటుంది. ఇట్స్ కాల్డ్ పెయిన్ టాలరెన్స్. వన్ పర్సన్ పెట్టి నలుగురు వీళ్ళు అటాక్ కొట్టించుకుంటారు. నలుగురు రోడ్లో అటాక్ చేస్తే ఎలా ఉంటుందండి ప్రాక్టికాలిటీ, అది చేస్తాం. వన్స్ యూ రీచ్ బ్లాక్ బెల్ట్ లెవెల్ యూ విల్ బి గివెన్ ఆల్ దిస్ ట్రైనింగ్. అంతకుముందు ఏంటంటే యు ఆర్ ట్రైన్డ్, యూజ్ ద గ్రౌండ్, యూజ్ ద వాల్. కొందరింట్లో పంచ్ బ్యాగ్ ఉంటే పంచ్ బ్యాగ్, అట్లా వి ట్రైన్ ద పర్సన్ అండ్ సీ దట్ ద బాడీ ఇస్. ఇప్పుడు కొంచెం సైంటిఫిక్, ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ అన్నీ ఉన్నాయి. యూ హ్యావ్ లాట్ ఆఫ్ సేఫ్టీ మెథడ్స్ ఉన్నాయి, కొన్ని హైబ్రిడ్ మోడల్స్ వచ్చాయి కదా అన్ని, చాలా ఉన్నాయి. యూ గాట్ ఇట్. టైంలో మీరు ఒక కొత్త హ్యాండ్సమ్ బాయ్, మార్షల్ ఆర్ట్స్ కూడా వచ్చిన అబ్బాయి ఇండస్ట్రీకి వచ్చేసాడని ఒక పేరు వచ్చేసింది మీకు, అండ్ వరుసగా ఆఫర్స్ మొదలైపోయాయి. స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ పిక్చర్ రిలీజ్కి ముందే నాకు 3 సినిమాలు. నాకు ఇంటింటి రామాయణ తెలుగులో నేను చంద్రమోహన్ గారు క్యారెక్టర్ చేశాను, కామెడీ రోల్, క్వైట్ రివర్స్ అనమాట. తర్వాత రాధికతో నేను, మై థర్డ్ ఫిలిం వాజ్ విత్ రాధిక. ఆవిడ కూడా అప్పుడే కెళకే పోగం రేగలని చెప్పి ఒక పిక్చర్, భారతరాజా పిక్చర్ చేసింది. ఐ థింక్ హర్ 5th ఫిలిం ఆర్ సంథింగ్. నాకు 3వ సినిమా. సో ఐ వర్క్డ్ యాజ్ హీరోయిన్.